హలో అండి. నమస్తే. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా అయితే ఈరోజు పొద్దున్నే పొలానికైతే వెళ్ళిపోయాను. వ్లాగ్ ఏమీ ప్లాన్ చేయలేదు. కరెంట్ ఉండట్లేదని చెప్పాను కదండీ! ఒకవైపు మా వారు, నేను వెళ్ళామనమాట. వంట అయ్యి చిన్నమ్మాయి చూసుకుంది. ఇంకా వచ్చేసి ఒక ముద్ద అన్నం తిని అలా ఫ్రెష్ అయ్యి పనుకున్నాము. ఇంతలో మన సబ్స్క్రైబర్స్ అయితే కలవటానికైతే వచ్చారనమాట. మెయిన్ వచ్చి శారీ కట్టుకొని ఉన్నారు చూడండి వరలక్ష్మి గారు. మన వీడియోస్ ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారంట. అయితే నిన్న ఫోన్ చేసి ఇలా మేము బీచ్‌కి ఫ్యామిలీతో వచ్చామండి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. ఇంటికాడే ఉంటారు కదా! అంటేను ఉంటామండి. వచ్చే ముందు కాల్ చేయండి అని అయితే చెప్పాను. కానీ వాళ్ళు ఆ రోజు రాలేదనమాట. ఇంక నేను కూడా ఒకవేళ వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది. ఫోన్ చేస్తేనేమో కలవట్లేదంట. ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి నేరుగా ఇంటికే వచ్చారు. మనకి బజార్ చెప్తే చాలు చివరిల్లే కాబట్టి ఈజీగా పోల్చేయవచ్చు. వాళ్ళది కావలి అంట. ఇంకా బాపట్లలో వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అందరూ కలిసి బీచ్‌కి అయితే వచ్చారు. ఇంకా పక్కనే ఉన్నాం కదా అని మనల్ని కూడా కలిసి పలకరించి వెళ్ళాలని అయితే ఇంటికి వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి గారు. నిజంగా మీరు వచ్చి నన్ను పలకరించి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ప్రేమాభిమానం నాకు దక్కుతుందంటే అది కేవలం ఒక్క యూట్యూబ్ వల్లనేనండి. ఏమంటే స్టార్ట్ చేశానో కానీ నిజంగా చాలామంది అభిమానాన్ని అయితే సంపాదించుకున్నాను. అసలు ఎవరు వచ్చి ఇంత దూరం నన్ను పలకరించిన వాళ్ళే లేరు. అటువంటిది యూట్యూబ్ పుణ్యమా అంటూ ఎవరో ఒకరు ఇలా వచ్చి పలకరిస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి మాకు సెంటర్కి ఆటోలు అంత తొందరగా దొరకవన్నమాట. ఇంకా మా అన్నయ్య మా వారు బైక్ మీద అయితే సెంటర్లో వదిలిపెట్టారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి మా సాత్విక చూసారా అల్లరి స్టార్ట్ చేసింది. ఆ ముంజికాయ మొన్న కొట్టగా ఒక్కటి మిగిలిందనమాట. ఇంకా ఒక్క కాయని అటు ఇటు తిప్పుతుంది, వాళ్ళ నాన్నని కొట్టమని అడుగుతుంది. అదేమో నేను అట్టు పెట్టుకున్నాను అనమాట నా కోసం అని చెప్పి. ఆ కాయ నేను ఎక్కడ తినేస్తానని ఇంకా అది వదలట్లేదు. ఇంకా మేమైతే చీరాలు అయితే బయలుదేరామండి. చీరాల్లోని చిన్న పని ఉందనమాట. ఇంకా చూసుకొని అంటే అప్పటికి ఎండగా ఉంది, ఉండిపోదాం అనుకున్నాం కానీ 2 డేస్ నుంచి అలానే ఆగిపోతుందనమాట. ఇంకా అందుకని ఎలా అయినా వెళ్ళాల్సిందని చెప్పి ఇంక ఈరోజు కొంచెం పర్వాలేదు, మోగెండనమాట. కొంచెం చల్లగానే అనిపిస్తుంది. అలానే మరి అంత చల్లదనం ఏమీ లేదు. ఇప్పుడే మా వారు ఇంటి ముందు నీళ్ళు పెట్టారు. అయినా సరే పెట్టినట్టు చిన్నది కూడా లేదు. చూసారా మొత్తం ఎండకి ఎండిపోయింది. అలా ఉందన్నమాట అండి ఎండ. ఇంటి ముందు తాటాకు వేసుకోండి అని చాలామంది అంటున్నారు. మేము కూడా అదే ప్లానింగ్లో ఉన్నాము. బట్ మా క్లారిటీ అయితే రావట్లేదన్నమాట. కానీ తాటాకు వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది. మా తాతయ్య కూడా అదే అంటున్నారు. కానీ మా వారేమో వేస్తే ఒకేసారి రేకులు వేసేద్దాం, మళ్ళీ అన్నిసార్లు ఎందుకు తీసి వేయటం అని అయితే ఆలోచిస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడే కొన్ని కొరియర్స్ అయితే ఉన్నాయి వేసేవి. ఇంకా అవి తీసుకొని నేను మా వారైతే బయలుదేరిపోయామండి. ముందు చీరాల్లో వేద్దాంలో అనుకున్నాము. ఇంకా అక్కడ ఎందుకులే మళ్ళీ అవన్నీ తిరగడమని ఇక్కడ మాకు సెంటర్లోనే కొరియర్స్ వేసేసి ఇక్కడ చీరాల డిటీడీసీకి అయితే వచ్చేసామండి. ఎండలో నుంచి ఏసీలోకి వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇంక ఇక్కడ ఈ సారీ అయితే లీలా కుమారి గారు మన సబ్స్క్రైబర్ అయితే పంపించారండి. ప్రజెంట్ మా సిస్టర్ మహాలక్ష్మి ప్రెగ్నెంట్ అనే విషయం మీకు అందరికీ తెలిసిందే కదండి. సో తన కోసం అయితే ఈ శారీ పంపించారనమాట. ఇటు బిజినెస్ పరంగా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. ఇది వరకు మన దగ్గర శారీస్ కూడా పర్చేజ్ చేశారు అండ్ మన వీడియోస్ కూడా చూస్తారంట. అందుకని ఇంకా సిస్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, తన కోసమని శారీ పంపించారు. ఇంకా అక్కడి నుంచి నేను మాకు చీరాల్లో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చాము. బయటకు వచ్చానంటే ముందు మా వారు అడిగేది ఏమైనా తింటావా తాగుతావా అని, రెండే ఎక్కువగా అడుగుతారు ఏమైనా కావాలని. అంటే తినేది తాగేది మాత్రమే, ఇంకేమీ ఎక్స్ట్రా అడగరు అనమాట. ఇంక ఇక్కడ నేను మా బావ చెరో సోడా అయితే తాగాము. ఇది మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అండి. ఇక్కడికైతే వచ్చామన్నమాట. నేను చీరాల్లో స్టాక్ తీసుకునేది చాలా తక్కువ. ఇంకా అలా తిరిగి తిరిగి ఒక షాప్కి అయితే వెళ్ళామండి. మామూలుగా నేను ఎంత రేటుకి అమ్ముతానో వాళ్ళే నాకు హోల్సేల్లోనే ఆ రేట్ చెప్తున్నారనమాట. ఇంక ఇలా తీసుకుంటే నాకు కరెక్ట్ కాదని చెప్పి మా వారేమో సరేలే ఇంకో రోజు వద్దాంలే, బాగా ఎండగా ఉంది కదా పద అన్నారు. అంటే పొలంలో కూడా కొంచెం కాయలు కొయ్యాల్సింది ఉంది. సో అందుకని ఇంకా తొందరగా రిటర్న్ అయితే అయిపోయామండి. మాకు చీరల్లోని చాలా వరకు హ్యాండ్లూమ్సే ఎక్కువండి. అంటే అంతా కూడా మగ్గాల మీద చీరలు నేస్తారు కదా, సో అలా అనమాట. అవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఒకవేళ స్టాక్ తెప్పించుకుని పోకపోయినా సరే మనకే ఇబ్బంది అనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ వరకు వెళ్ళను. ట్రై చేసా కానీ మొన్న మా సిస్టర్ దీనికి నాకు వాళ్ళు కరెక్ట్ అనిపించలేదనమాట. సో కాస్ట్ కొంచెం హెవీగా చెప్తున్నట్లు అనిపించింది. ఇప్పుడు కూడా చీరాల్లో షాపింగ్ అని వస్తాను చూడండి, ఈ బజార్లోనే ఎక్కువ తీసుకుంటాం అనమాట. చాలా బాగుంటాయి. కలెక్షన్ కూడా బెస్తవారిపాలెము రైల్వే స్టేషన్కి దగ్గరలోనే. నెక్స్ట్ మా వారేమో ఇంటికి పుచ్చకాయలు తీసుకెళ్దాం అంటే ఇంకొక దగ్గర అయితే ఆగాము. పుచ్చకాయలు ఏమో కానీ నాకు అసలు అక్కడ మామిడికాయలు చూస్తే నోరు ఊరిపోయింది. ఎంత బాగున్నాయి అనమాట. చూసారు కదా, ఇలా చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. కానీ ఎందుకనో మా వారు మామిడికాయలు అయితే వద్దనేసారు. పుచ్చకాయల వరకే తీసుకుందామంటే ఇంకా నేను కూడా అక్కడ ఏం మాట్లాడలేదు, మరి ఎందుకన్నారను. కేజీ 30 రూపాయలు చెప్పారు. ఇంక 25 రూపాయల కడికైతే మా వారు మాట్లాడి ఫస్ట్ ఒకటి తీసుకుందామంటే ఇంకా జనం ఎక్కువే ఉన్నాం కదా, 2 తీసుకుందాంలే అని చెప్పి 2 అయితే తీసుకున్నామండి.
మా వారు మార్కెట్కి వెళ్తే చక్కగా అక్కడి నుంచే తెస్తారు, కానీ వెళ్ళినప్పుడల్లా తెస్తానంటారు, మర్చిపోతారండి. ఇంకా అలా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంక ఇలా బయట తీసుకోవటమే. ఇంకా మామిడికాయలు కూడా మార్కెట్కి వెళ్తే తీసుకొస్తానులే అన్నారు. ఇంకా అందుకని సైలెంట్గా ఉండిపోయా. ఇంకా పుచ్చకాయలు మాత్రం అసలు భలే టేస్టీగా ఉన్నాయండి నిజంగా. ఎక్కువగా సాయంత్రం టైంలో బయట మంచం వేసుకొని కూర్చుంటాం చూడండి, ఆ టైంలో అనమాట అందరం ఒకే దగ్గర ఉంటాం కదా, ఇలా ఏదైనా కోసుకోవడము తినడము ఇట్లా చేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకని తాతయ్య వాళ్ళందరికీ జనం ఎక్కువ అని చెప్పి 2 తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక స్వీట్ షాప్కి అయితే వచ్చామండి. లాస్ట్ టైము ఒక వీడియోలో చెప్పాను కదండి, మా వదిన వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందని, అప్పుడు తీపి పెట్టలేదని. సో సెకండ్ టైం అయిందనమాట. ఇంకా అందుకోసమని తీపి అయితే తీసుకెళ్తున్నాము. నేనే కాదు మా పెద్ద వదిన కూడా డబ్బులు ఇచ్చింది, నాకు కూడా తీసుకురండి అంటే ఇంకిద్దరికి కూడా ఇక్కడ కట్టిస్తున్నాము. అంటే ఫస్ట్ టైం అయ్యేటప్పుడు బయట వాళ్ళు చాలామంది తీసుకొచ్చారనమాట. ఇంకా వదినంది మన దగ్గర వాళ్ళందరూ కూడా రెండోసారి అయినప్పుడు తెస్తామంటున్నారు, రూపా నువ్వు కూడా అప్పుడే తీసుకురాలే అంది. ఇంకా అందుకని ఇప్పుడు తీసుకువెళ్తున్నామండి. ఈ రోజుల్లో ఏదైనా సరే అప్పే కదండి. ఇప్పుడు మనం ఒకరికి పెడితే రేపు మన పిల్లలకి కూడా పెడతారు. నాకు మా పిల్లని కొత్తలో ఇక్కడికి వచ్చేటప్పుడు తెలియదు అనమాట ఈ ప్రాసెస్ ఎట్లా పెడతారని. లేదంటే ఇంకా కొంచెం మిస్ అయిపోయారనమాట. అందరూ తెలిసిన వాళ్ళే, లేదంటే వాళ్ళకి ఖచ్చితంగా పెట్టేవాళ్ళమి. నాకు స్వీట్లో ఏదైనా ఇష్టం అంటే హల్వా ఒకటి, నెక్స్ట్ మోతీచూర్ లడ్డు 2 బాగా ఇష్టంగా తింటానమాట. ఇంక ఇక్కడ ఒక పీస్ అయితే తింటాను బావ తీసుకో అంటేనే నేను సగం తిని మా బావకైతే సగం పెట్టాను. చాలా ఇష్టము. అమ్మాయి పెద్ద మనిషి అయిందని చెప్పాను కదా ఫస్ట్ టైము, వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి పెడతారు కదా, ఇంకా అవి మా పిల్లలకి ఇస్తే మా పిల్లలేమో తినకుండా ఈ హల్వా ఏమో నాకు తెచ్చి ఇచ్చారనమాట. ఇంకా నాకు భలే ఫేవరెట్ అయిపోయింది. వచ్చి అంత స్వీట్ అనిపించలేదు, అందుకేనేమో నాకు నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇవి తీసుకున్నాము. కొన్ని కారపు ప్యాకెట్లు తీసుకుందామంటే ప్యాకెట్ 40 రూపాయలు చెప్తున్నారనమాట. ఇంకా మా వారేమో అక్కడ సెంటర్లో 30 రూపాయలే కదా, వద్దులే అక్కడ తీసుకుందాంలే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరామండి. బయటకు వచ్చేటప్పుడు ఖర్చులు ఎంత కంట్రోల్గా ఉంచుకుందామన్నా సరే ఏదో ఒకటి వచ్చి పడతానే ఉండిద్ది, తెలియకుండానే ఖర్చు అయ్యిద్ది అనమాట. ఇంకా మేము అంతే వచ్చేటప్పుడు పలానింతని బడ్జెట్ వేసుకుని వస్తే అదేమో దాటేసింది. ఆ చెట్టు కింద అసలు ఎంత నీట్గా ఉందో, కాసేపు ఆగి బయలుదేరదాం బావ అంటేను ఆ చెట్లన్నీ దొండకాయలు బీరకాయలే గుర్తొస్తున్నాయి. ఇంకా మళ్ళీ ఎందుకు ఆలస్యం చేయడం అనేది చెప్పి ఇంకా బయలుదేరిపోయి. ఇక్కడ మా వారేమో షాప్ తనే రన్ చేస్తున్నట్లే అది కావాలి ఇది కావాలని అయితే అడుగుతున్నారు. ఏంటి షాప్ మందేనా ఏంటంటే అలానే అనుకోలేని అయితే అంటున్నారు. అంటే ఎక్కువగా ఇక్కడే తీసుకొస్తారు కదా, అలా పరిచయం అనమాట. ఇంకేమేమి కావాలన్నీ కూడా తీసుకున్నాము. అన్నీ కూడా కార్పియే తీసుకున్నాము. తీపి అయితే చాలా తక్కువ, అసలు తీసుకోలేదు కూడా, ఏదో ఒకటి, అది కూడా తీపి అంతేమీ కాదు. ఇంకేవన్నీ తీసుకొని అరటికాయలు అవి తీసుకున్నామండి. అంటే తీపి తీసుకున్నాం కదా స్వీట్ పెట్టడానికి, వాటితో పాటు అరటికాయలు కూడా. అరటికాయలు 3 రకాల స్వీట్స్, బూందీ ఈ 5 రకాలు కూడా తీసుకువెళ్ళి పెట్టాలి. ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఏమేమి తీసుకున్నాం అనేది మా వదినకైతే చూపించి ఇంకా తనవి మావి వీటి వరకు పక్కన అయితే పెట్టేసుకున్నామండి. మొత్తం కూడా తనవి మావి స్వీట్స్ సపరేట్గా కొంచెం కట్టించామన్నమాట. సో మాకు ఒకలాంటి తనవి ఒకలాంటి, అంటే సేమ్ కాకుండా. ఇంకా మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట పక్కన సాయి బాపట్ల, వాళ్ళు ముంజికాయల కోసమని వచ్చారు. మా వారికి కూడా కాల్ చేశారు ఇలా వెళ్ళాలి బాబాయ్ అంటేనే. ఇంకా మా వారైతే వెళ్ళలేదనమాట, వాళ్ళ వరకు ముంజికాయలకి వెళ్ళారంటే. ఇంకా సాయిని మా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. ఇంకా పిల్లకాయలు అందరితోటి చాలా చక్కగా కలిసిపోయి ఆడుకుంటుంది. ఇంక వీటి వరకు పక్కన పెట్టేసి ఇంకా తినే ప్యాకెట్లు అవన్నీ కూడా మొత్తము 5-6 రకాలు తీసుకున్నాను. ఇంక ఇది మహాలక్ష్మి కోసం పంపించిన పట్టు చీర అండి. ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. మహాలక్ష్మికి అయితే ఈ కలర్ చాలా బాగుంటుంది. నేను ఇలా సారీ పంపించారు నీకోసం అని చెప్పానే కానీ, సో తనకి ఒక ఫోటో కూడా తీసి పంపించలేదు అనమాట. వీడియోలో ఎలాగో చూస్తుంది కదా, చూసాక చెప్తుందిలే అని చెప్పి. సారీ మీకు వీడియోలో ఎలా మెరుస్తూ కనిపిస్తుందో రియల్గా కూడా సేమ్ అలానే ఉందండి. ఇంకా పక్కన మా వదిన ఉంటేనే ఇంకిద్దరం కలిసి బ్లౌజు పళ్ళు ఎలా వచ్చినాయి ఏంటి అనేది అయితే అలా చూసాము. ఈ నెల ఆఖరిలో కానీ లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ అమ్మ వాళ్ళు
వాళ్ళ ఊరు అయితే వెళ్తాను. ఇంకా డెలివరీ అంతా అయినంత వరకు కూడా అక్కడే ఉండి వస్తానండి. వెళ్ళేలోపు వీలైతే స్టిచ్ చేస్తాను, ఇంకా లేదంటే తీసుకువెళ్ళి ఇంకా అక్కడే తన ఆది బ్లౌజ్ తోటి మా అక్కయ్య స్టిచ్ చేస్తుంది. ఏదో ఒకటి. మా అక్కకి కూడా వస్తానంటుందనమాట. చెన్నైలో ఉంటున్నారు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను, ఇద్దరిని కలిసి మీ ఇంటికి వస్తాను, అక్కడి నుంచి ఇద్దరిని వెళ్దాం అంటుంది. తనేమో డెలివరీకి ఒక 10 రోజుల ముందు అట్లా వెళ్దాం అంటుంది. నేనేమో లేదక్క 9th మంత్ రాగానే నేను వెళ్తాను, కొంచెం బేబీ వెయిట్ తక్కువ ఉంది కదా, ఏమైనా కొంచెం ఫుడ్ అట్లా మంచిగా పెడితే 1 మంత్లో ఏమైనా మంచిగా ఉంటుందేమో కదా అని నేను అంటున్నా. ఇంకా సరే నీ ఇష్టం అంటుంది. ఇంకా ఏంటనేది తెలియదు అనమాట. ఒకవేళ తను వస్తే ఇద్దరమే కలిసి వెళ్తాము, అంటే డెలివరీ టైంలోని నేను ఉంటానులే నువ్వు చూసుకొని వచ్చిద్దు అంటుంది మా అక్కయ్య. అదనమాట. అదేందో మరి అక్కడికి వెళ్ళే వరకు తెలీదు. చీర మాత్రం చాలా బాగుందండి. మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ ఇంట్లో ఒక మనిషిలాగా మమ్మల్ని భావించి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇక్కడ మా చిట్టి తల్లులు ఇద్దరు కోలాటం వేస్తున్నారంట. నాకు కూడా తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను, మా వారు తీశారు ఈ వీడియో కూడా. మీ ఇద్దరు కూడా ఆడండి ఎదురెదురు. నువ్వు కూడా అలాగనమ్మా సాయి, రేడియో అంటున్నట్టు నువ్వు కూడా కాళ్ళు. మరేను డ్యాన్స్ ఎలా ఉంటుందంటే పాట పెట్టకపోయినా సరే మనసులోనే పాడుకుంటూ బయటకు డ్యాన్స్ వేసిద్ది. చాలా పిచ్చి డ్యాన్స్ అంటే, పాటలు వేస్తే చాలు డ్యాన్స్ వేస్తామంటే, పాటలు వేస్తామంటే ఖచ్చితంగా చేసిద్ది. ఇంకా నెక్స్ట్ తీసుకొచ్చిన ప్యాకెట్లోనే ఇంకా మాకు సైన్యం చూసారు ఎంతమంది ఉన్నారో. ఎప్పుడూ ఉంటారనమాట ఇంట్లో ఇంతే, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడక్కడ ఆడుకొని టీవీ చూసుకొని ఇంకా ఎండలో వెళ్ళకుండా ఇంట్లో ఉంటున్నారులని అదొక సంతోషంతో ఇంకా మేము కూడా టీవీ చూసుకోండి చెప్పి ఇంట్లోనే ఉంచుతాము. ఇంకా వీళ్ళందరూ కూడా అక్కయ్య పిల్లలు, ఇంకా పక్కింటి వాళ్ళు, సో ఇలా అనమాట. పిల్ల సైన్యమే మొత్తం కూడా. ఎప్పుడు కూడా ఇల్లు ఖాళీ ఉండదు. ఇందాక అంటే సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు కూడా ఇంటి నిండా మా చిన్నమ్మ పెద్దమ్మ అందరూ జనం ఎక్కువ అనమాట. కాకపోతే తాతయ్యని నాన్నమ్మనే చూపించలేకపోయాను. కరెక్ట్గా వాళ్ళు వచ్చేటప్పుడు నిద్రపోయారనమాట తాతయ్య నాన్నమ్మ. ఇంక ఇల్లు వరకు చూపించాను. పనుకున్న వాళ్ళు ఇంకా ఏం లేపుతాంలే పర్వాలేదులండి అన్నారు. ఇంకా సరే అని చెప్పి మరి అవ్వలేదనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా మళ్ళీ వస్తామన్నారు. తప్పకుండా రండి. సడన్గా వచ్చారనమాట. ఇంకా నాకు అసలు ఏం చేయాలో టెన్షన్ వచ్చేసింది. అదే కొంచెం ఇట్లా వస్తారని ముందుగానే తెలిస్తే ఏమైనా తినేవి తెప్పించడం కానీ ఏమైనా చేయడం అట్లా చేసేదాన్ని. సో సడన్గా వచ్చేసరికి అప్పటికప్పుడు కూల్ డ్రింక్ అయితే తెప్పించాను. అంతకుమించి ఏం చేయలేకపోయాను. ఇంతమంది జనం ఇంట్లో ఉంటే సమయము ఊరికనే ఇట్టే గడిచిపోతుంది. అస్సలు బోర్ కొట్టదనమాట. అంటే ఎలా గడుస్తుందో కూడా మనకే తెలియదు, అలా అయిపోతుంది. ఇంక ఇక్కడ పిల్లకాయలు మొత్తానికి ఎక్కడికో వెళ్ళి నేరేడుకాయలు అయితే ఏరుకొచ్చారు. ఇంకా కాసేపు కూర్చొని అలా వాళ్ళ దగ్గర మేమే తినేసాము. తర్వాత చెట్ల దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వస్తేనే కొంచెం హెల్ప్ చేశారు. దొండకాయలు కొంచెం బీరకాయలు ఉంటే కోసాము. ఇంకా నాకు వీడియో ఉందన్నమాట ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చేది. ఇంకా నేను ఫోన్ కూడా ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టే చెట్ల కాడికి వెళ్ళాను. అందుకని ఇంకా అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదు. నన్ను అయితే మా వారు కొంచెం ముందుగానే పంపించేశారు. సరే వెళ్ళిపోయి నువ్వు నీ పని చూసుకోలే, మేము కాయలు అవి కోసుకొని వచ్చేస్తాం అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంటికి రాగానే ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ కూడా తొందరగా అయిపోయింది. ఇంకా వాయిస్ ఓవర్ అయిపోగానే బయట ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చుకుంటున్నాం. మా వదిన కూడా వెళ్ళిందనమాట, చెట్ల కడే ఉంది. ఇంకా తొందరగానే అయిపోయింది. తలొక చేయేశారు కదా, ఇంకా పని కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అసలు అయితేయే లేవా అని చెప్పి టెన్షన్ పడ్డాము, కానీ చాలా ఈజీగా అయిపోయింది. అసలు చేసినట్టు అనిపించలేదు ఈరోజు పని కూడా. వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసేయాలని చెప్పి ఇంకా ఇంట్లో పని కూడా స్టార్ట్ చేశానండి. ఇంక ఇంట్లో మా వారైతే గోతాలు చేరేసుకుంటున్నారు. ఇంకా మా వదిన నాన్నమ్మ అయితే దొండకాయలు కింద పోస్తాం కదా కోసి, ఇంకా అవన్నీ కూడా గోతాలకు ఎత్తుతున్నారంట. ఇంకా మా వారేమో గోతాలన్నీ కూడా కుట్టేసుకుని ఇంటికి చారేసుకుంటున్నారు. ఇంకా తాతి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక దొండకాయల గోతం అయితే పెట్టేశారనమాట. వాళ్ళ మెట్ల మీద ఆటోకి మార్నింగ్ ఆటోలో వేసుకొని వాళ్ళు వెళ్తారు. మా వారివేమో బైక్ మీద తీసుకువెళ్తారు. ఇంక ఇక్కడ ఒక గిన్నెకి అయితే బీరకాయలు మా పెద్దది తీసుకొచ్చేసింది. ఇంకా దొండకాయలు బీరకాయలు ఒక చిన్న బియ్యం గోతాలకి అయితే ఉన్నాయంట. ఇంకా నన్ను కూడా మా వారు రమ్మంటేను ఇంక ఇద్దరిని వెళ్ళి నేను బీరకాయలు మా వారు దొండకాయలు అయితే తీసుకొని వచ్చేసాము. బీరకాయలు డబల్ పని అనమాట. కోసిందే కాకుండా వాటర్లో జాడించి వాటన్నిటిని మంచిగా గోతాల్లో పెట్టుకొని అదంతా పెద్ద ప్రాసెస్. ఇంకా అక్కడే కాయలన్నీ నీటిలో పెట్టేశారంట. అయినా సరే ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి నీటిలో పెట్టి గోతాల్లో అయితే వేసాము.
ఇంకా బయట చెత్త కోతలు ఎక్కువైపోయినాయి అనమాట. అంటే ట్రాక్టరు వస్తుందో లేదో తెలియదు మరి, ఏ హార్న్ ఏమి ఉండదు కదా. ఇంకా ఈరోజు పక్కనే మాకు ఇక్కడ శ్మశానం ఉంటుంది చూడండి. సో అక్కడైతే చెత్త అది కొంచెం వేస్ట్ అంతా పడేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఈరోజు ఒక 2 చెత్త కోతలు కూడా ఆడే పోసి వచ్చామన్నమాట. ఈ ట్రాక్టర్ వస్తుంది కానీ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అంతే, ఇంకా అందుకని. నెక్స్ట్ ఇక్కడ బీరకాయలు అయితే మా వారన్నిటినీ కూడా గోతాల్లో చేరేసుకుంటున్నారు. గోతాల్లో వేసి స్నానం చేసేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంక వీటిని కూడా గోతాలకు అయ్యాక తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మెట్ల మీద పెట్టేస్తారు తీసుకువెళ్ళి. ఇంకా అదిగో పక్కన బియ్యం టిక్కిన్ను అవి ఉన్నాయి చూసారా, అవేమో బండి మీద ముందర ఒకటి వెనక ఒకటి పెట్టుకొని తీసుకువెళ్తారు. కూర ఏమండదామా అనుకుంటేనేమో ఇంకా దొండకాయలు కూర వండి చాలా రోజులైందనమాట. ఇంకా కొంచెం కాయలు తీస్తేనే మా వదిన అయితే వాటిని కోస్తుంది. ఇంకా నేనేమో కొంచెం గిన్నెలో ఉంటే కడిగేసి ఇంకా నెక్స్ట్ కొంచెం బియ్యం అయ్యి కడిగేసి గ్యాస్ మీద పెట్టేస్తానండి. బయట ఎంత చల్లగా ఉంటుందో, ఇంకా బయట అసలు నిజంగా ఒక చిన్న గ్యాస్ ఉందంటే మాత్రం బయటే పెట్టి వండుకోవడం అంత ఉత్తమం లేదనిపించిద్ది. చిన్న గ్యాసు ఒకప్పుడు కేజీ 100 రూపాయలకి పట్టేవారు, ఇప్పుడేమో 200 అంట. దాని బదులు పెద్ద గ్యాస్ 1000 రూపాయలు పెడితే వచ్చేస్తుందిలే అని చెప్పి చిన్న గ్యాస్కి అసలు గ్యాస్ పట్టడమే మానేసాము. ఇంక ఇక్కడ మా సాత్వి ఒక తిన్నగా ఉండదు కదా, గోతాల మీదకి ఎక్కి దూకుతుంది. దొండకాయ కూర ఎంత ఇష్టంగా వండుకుందాం అనుకున్నానో లాస్ట్లో కారం ఎక్కువ వేసేసాను. నేనే తినలేకపోయాను, ఇంకా పిల్లలైతే అస్సలు తినలేదనమాట. కొంచెం పప్పు ఉంటేను ఉదయం వండింది పప్పు వేసుకొని తిన్నారు. మామూలుగా మా ఇంట్లో కారం అయిపోయింది, ఇంకా కారం లేదని తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. అదేమో మా పెద్దదిన అప్పుడు పంపించిందంట, చాలా కారం ఎక్కువ అది నాకు తెలియకేమో ఎక్కువ కొంచెం నార్మల్గా అలవాట్లో వేసేస్తాను. అసలు కొంచెం వేసుకుంటేనే సరిపోతుందంట, అదేమో నాకు తెలియదాయే. పెద్దవాళ్ళమే తినలేకపోయామండి. కానీ నాకైతే అసలు ఎంతసేపు అయిపోయానో మంచిగా, ఇంకా అంత వృధా అయిపోయింది. మామూలుగా అయితే నేను కారం కొంచెం తక్కువగానే వేస్తాను పిల్లలు తింటారని చెప్పి, ఇంకా వాళ్ళ కోసం మేము కూడా అలాగ అలవాటు అయిపోయిందనమాట. లేదంటే అంతకుముందు కారం కొంచెం వద్దెంతనే వేసేదాన్ని, కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దానిలో కారం తగ్గిస్తాను. కొంచెం కారం ఎక్కువైనా వాళ్ళు అసలు తినరు కదా, అందుకనమాట. వంట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నేను మా చిన్నమ్మ ఇద్దరం కూడా తీపి తీసుకెళ్ళి అమ్మాయికి అయితే పెట్టి వచ్చేసామండి. తీపి పెట్టి వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేసేసామండి. ఇన్వర్టర్ చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట, అందుకని ఇంకా కరెంట్ కూడా నైట్ టైము సరిగ్గా ఉండట్లేదు. ఇంకా అందరం కూడా బయటే పనుకున్నాము. ఎందుకో కానీ సడన్గా ఇన్వర్టర్ అనేది కొంచెం పాడైందండి. మామూలుగా కరెంటు ఆగిపోగానే ఇన్వర్టర్ అనేది ఆన్ అయిపోయేది, కానీ ఇప్పుడు అలా అవ్వట్లేదు అనమాట. అయితే ఏదో ఒకటి ఫుల్గా ఆఫ్ చేస్తేనే ఆన్ అవుతుంది, అంటే పని చేస్తుంది, కాకపోతే వెంటనే ఆన్ అవ్వట్లేదు అనమాట. మళ్ళీ వెళ్ళి మనం ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఏంటనేది ఒకసారి మళ్ళీ మా వారైతే ఎవరినైనా పిలిచి చూపిస్తానన్నారు. సో ఇదన్నమాట అండి, ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇంక వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.